హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మైదుకూరు సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం కూడా జరుగుతుందండి. అడ్రస్ వచ్చి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్. ఇది వచ్చేసి బద్వేల్ రోడ్లో జరుగుతుంది. 7 కిలోమీటర్ల దూరంలో. సంతలో రేట్లు ఏ విధంగా పూర్తి వివరాలని మనం తెలుసుకున్నాం. లోపలికి పోయి పెద్ద సైజులు కదా మేకలు, అన్ని పెద్ద మేకలు పక్కకు ఏరుతున్నారు. పట్టుడు మేకల కింద తీసుకుంటున్నారు. అయితే దాడు జంపు బాగున్నాయి మేకలు. పిల్లలు కూడా ఉన్నాయి దీళ్ళకు. ఎంతకైనా అయ్యా బేరం? జత పిల్లలు కూడానా? పిల్లలు లేకుండా ఒక్కొక్క మేక 9,000. పిల్లలు లేకుండా పిల్లలు తీసుకురా. పిల్లలు లేకుండా వస్తాయి. పిల్లలన్నీ పాపం సపరేట్ అయిపోయినాయి. ఇంకా ఎన్ని ఈతలు తింటాయా? 2 నుంచి 3 ఈతలు. 2 నుంచి 3 ఈతలు తీయి. చంపు బాగుండదు. అయితే ఈ పక్క అన్ని పిల్లలు అన్నీ దానికి పిల్లలు ఉన్నాయండి. అడుగుదాం. మీడియం సైజులు డేపినాయా? రేటు డేపినా 19,000. ఎన్ని ఉన్నాయి? 22 ఉన్నాయి. 19,000 చెప్తున్నాడు. పెద్ద అంటే కుక్క కొన్ని ఉన్నాయి. పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి. అడుగుదాం. ఇదేపియానా ఇచ్చేసావా? జత 32,000. జత 32,000తో అమ్మేసానంట. ఇవి 30 కిలోలు వచ్చాయి మాంసము ఒక్కొక్కటి. చూద్దాం ఈ వారం లైవ్ వెయిట్ ఏ విధంగా ఉంది, పొట్టేళ్ళు ఏ విధంగా, మేకపోతులు ఎట్లున్నాయో చూద్దాం. ఫస్ట్ అవి అడుగుదాం. ఇంకొక పెద్ద బోట్లు ఉంది. ఎంతేపియానా? కొన్నావా? ఎంత? 400 కేజీ. 400తో తీర్చాడంట. చూద్దాం కాటాకాడ ఏ రేటు ఉందో. ఇక్కడ వేసారు ఆల్రెడీ. ఏనా ఎంత ఉంది కాటా? ఎంత జరుగుతుందా? అదే ఎంత జరుగుతుంది? 380. 380 అంట పొట్టి. నిలబడుకోగా కనొచ్చావులే. ఆ ఊరు కేజలింగ అయిపోలే. వచ్చావులే, కనవచ్చావులే. టాటా ఇది 370, 380 నడుస్తుంది పొట్లి. మేకపోతే ఏదైనా? మేకపోతే ఎంత కేజీ? 400 కేజీ. 400 పానంతోనేలే. 380 సర్లేబ్బా. 380 అంట పొట్లి. ఏనా చెప్తావా? జత 29 చెప్తాడు. ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకుంటారు. బాగున్నాయి పొట్లేళ్ళు అయితే. ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకుంటారు. ఈ పక్క కటా వేసారు. ఈ పక్క ఏ రేట్ అమ్ముతారో చూద్దాం. మేకపోతు వేసారు కాటా. 2 కాటాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం. 35 దగ్గర 35 ఉంది. 34 ఉందంట. మేకపోతులు ఏ రేట్నా? 400. పొట్టేళ్ళు మామూలు ఏ రేటు పోతుంది? 370, 380 నడుస్తుందట. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి. అడుగుదాం. ఇదేపియానా? రేటు రేటు 21.5.
21.5 చెప్తున్నాడు పెద్ద ఆయన. ఎవరునా? తలపునూరా? ఎక్కడబ్బా? వీరపాయనపల్లె. వేంపల్లె సైడు కనిపించాంలే. సబ్స్క్రైబర్లు వేంపల్లె నుంచి వచ్చారు వీళ్ళు. పెద్ద పొట్టిలో అడుగుదాం ఎంత చెప్తాడు ధర. ఎంత చెప్పినాయా? రేట్ ఎట్ చెప్పినావు? 26,000. ఎన్ని ఉన్నాయి? 19 ఉన్నాయి. 26,000 చెప్పినాడు. పెద్ద అంటే ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకుంటారు. ఈ ఒక్క పెద్దది పోతుంది, అడుగుదాం. ఎంత చెప్పినా? 28,000. ఎంత వస్తుందా మాంసం? మాంసం ఎంత వస్తుంది? 35 కిలోల దగ్గర వస్తుంది. ఇది పెరుగునపురం పెద్దది అయితే పోతులు అయితే చాలా తక్కువగా వచ్చినాయండి, అందుకు మేకలు తెచ్చాను నేను. అంతే పియానా? ఏదో ఇన్పరాలే. 24,000. 24,000 చెప్పాడు. ఇది 2 మేకలు 2 పిల్లలు. ఈయనయ్య. ఇది మైదుకూరు సంత. ప్రతి శనివారం కూడా జరుగుతాయండి. నిన్న పండగ అయిపోవడంతో కోతులు కొంచెం తక్కువగానే ఇచ్చినాయి. ఈ పక్క కొన్ని ఉన్నాయి కోతులు. ఇవి ఎటైపోయాయా? ఎటైపోయా రేటు? 5 కలిసి 80,000. 2 అయిపోయాడు. ఇప్పుడే ఈయనట్టున్నాయి 2 పిల్లల మేక. ఇది 2 పిల్లలు ఒకదాంటేనా? ఎంత అది? 2 పిల్లల మేక ఎంత? లేడా మంచి? చిన్న పిల్లలు కావాలన్నా కూడా దొరుకుతాయండి. నేను చిన్న పిల్లలు తీయడంలా. మరి చిన్న అంటే చిన్న పిల్లలు చచ్చిపోయినవి, తల్లులు చచ్చిపోయినాయి కదా, అట్లా వాటికి పిల్లలు కూడా అమ్ముతారు. కావాలంటే మీరు తీసుకోవచ్చు. 3 నెలల వయసు, 2 నెలల వయసు, నెల వయసు, అట్లా మీకు ఏ సైజులు కావాలన్నా దొరుకుతాయి. తక్కువ బుట్టలో పెట్టి అమ్ముతున్నారు కొన్ని చిన్నపిల్లలు. అన్నీ పోతున్నాయి. బేరంలో ఉన్నారు మనం ఎడగడదు. వచ్చి 3 పిల్లల మేక ఉందండి. 15,500 చెప్తాను. 3 పిల్లల మేక ఫిక్స్ రేట్ అలా తగ్గించుకున్నాడు. 3 పిల్లలు ఉన్నాయంట ఒక మేకకు. ఈ పక్క ఉన్నాయి కొన్ని. ఇవి వచ్చేసి 5,500 చెప్తాను ఒక్కొక్కటి. రేట్ ఎక్కువని. ఈ పోతుంది. ఈ పక్క ఉన్నాయి కొన్ని. అడుగుదాం పోతులు. ఎంత అయిపోయానా? అమ్మినాడు ఇప్పుడే. ఇన్ని మేకలే. ఇది 16,500. ఏ ఒక్కోటి 16,500? జత అదే కదా, జత 16,500. పుట్టి మేకలు అయ్యి కొన్నట్టున్నారు. కొన్నారానా? అయిపోయింది, అమ్మి అయిపోయింది. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు.